ఏపీ రాష్ట్రంలో ఏక్ నంబర్ మందు దొరుకుతున్నదట. ఇట్లా దాగంగానే అట్లా ఎక్కుతున్నదట. మందు బాబులకు స్వర్గం తిరుగైందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఏపీలో ఎప్పటికీ కొత్త కొత్త బ్రాండ్లు వస్తుంటాయి. ఆగో ఆ మందులు చేస్తున్న మాయ చిన్నగా లేదట. తాగిన మత్తు నశానానికి ఎక్కి స్వర్గం అంచులల్లా తేలుతున్నారట తాగుబోతన్నలు. అవునా నిజమా అని మీ పరిశాన్ అవుతుర్రా? అయితే మీరు కూడా ఓ లుక్ ఏండ్రి దీనికి. ఆహా, ఎంత మంచిగున్నది ఇక్కడ. రంభ, మేనక, ఊర్వశి లేరు గాని అంతకు మించున్నది ఇక్కడ. భలే మందమ్మిండు బార్షాపాడు. దాన్ని దాగినాక గింత మంచిగుంటదని అనుకోలేదు. విజయవాడలున్న శ్రీనగర్ కాలనీ నాకు భూతల స్వర్గం తిరుగున్నది. నా పక్క నుంచి వెళ్ళిపోతున్న బండ్లు, కార్లు, కారు మేఘాల తిరుగా కనిపిస్తున్నాయి. నన్ను పిచ్చోని తిరుగా చూస్తున్న జనాలు స్వర్గదారం కాడ ఉండే ద్వారపాలకుల తిరుగున్నారు. పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారో పోరో నాకు తెలియదు గాని ఏపీ మందు తాగితే మాత్రం నా తీరుగా నడి బజార్లా స్వర్గం చూడొచ్చు. ఆహా, ఈ మజాని వర్ణించుడు ఎవల తరం కాదు పోన్రి. రోడ్డుకు అడ్డం బండి పడేసి దాని మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే పాల సముద్రముల పవలిస్తున్నట్టున్నది. స్కూటీ బండి పరుపు తీరుగా మెత్తగా ఉన్నది. చూడుండ్రి, జానడు కూడా లేని కోటర్ బాటిల్ ఎన్నిటిని మార్చిందో. ఇంత మంచి మందు తీసుకొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఖచ్చితంగా దండాలు పెట్టాలి. నా తీరుగా ఎంతో మందికి ఎక్కడో ఉన్న స్వర్గాన్ని కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. అసలు ఉన్నదో లేదో తెలియని స్వర్గాన్ని ఏపీ తాగుబోతులకు చూపించుడంటే చిన్న ముచ్చట. కంప్యూటర్ కనిపెట్టిండు, సెల్ ఫోన్ టార్చ్ లైట్ కనిపెట్టిండు. ఇప్పుడు మా కోసం స్వర్గాన్ని కూడా కనిపెట్టి కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. జై చంద్రబాబు అన్నట్టు చేసిండు. గీ తాగుబోతన్న విజయవాడలో ఉన్న శ్రీనగర్ కాలనీలో జరిగింది తాగి స్వర్గలోకం విహరిస్తున్న తాగుబోతు ముచ్చట. కూటమి ప్రభుత్వానికి ఏపీ తాగుబోతులం రుణపడి ఉంటాము అని అంటున్నారట. ఏందో ఏమో పొర్రి తాగుబోతుల ముచ్చట. మొన్ననే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల టైం ఉన్నది. ఇంతెల్మే చూడుండ్రి జగన్ క్రేజ్ ఎట్లున్నదో. జగన్ కాలు తీసి బయట పెడుతున్నాడని అంటే చాలు జనం తండోపతండాలు వస్తున్నారు. మొన్ననే చూసినాం కదా, పొదిలి పొగాకు యార్డుకు పోతే ఎంతమంది రైతులు జామైనరు. ఇగో ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనకు పోతే చూడుండ్రి ఏ తిరిగొచ్చిండ్రు జనము. అబ్బబ్బా, జగన్ అంటే ఎంత పిచ్చో చూడుండ్రి. ఇసుక వస్తే రాలనంత మంది కారు చుట్టూ చేరిండ్రు. జై జగన్ జై జగన్ అని నినాదాలు ఆకాశాన్ని అంటే తట్టిస్తున్నారు. దేశం నుంచి నరేంద్ర మోడీ, రాష్ట్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నా ప్రతిపక్షాలున్న జగన్కు ఈ తీరుగా జనం ఎగవడొస్తుర్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ అనే ఊర్లుండే నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ లీడర్ ఏడాది కింద జీవిడ్చిండు. కూటమి సర్కారు వచ్చినాక వేధింపులు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ పార్టీలు అంటుర్రు. అయితే కూటమి కుట్రలతోనే చచ్చిపోయిందంటున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ షురూ చేసేతానికి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి అండగుంటామని వాళ్ళని ఆదుకుంటామని ధైర్యం చెప్పేతానికి సత్తెనపల్లి పక్కకున్న రెంటపాళ్లకు చేరుకున్నాడు. అంతకుముందు లొల్లిలైనయి, ట్రాఫిక్ తిప్పలైతాయి, గిట్టనోళ్ళు రాళ్ళు రప్పలిస్తే ఛాన్స్ ఉన్నదని పోలీసులు జగన్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదట. కానీ తర్వాత కొన్ని షరతులు పెట్టి ఓకే అన్నారట పోలీసులు. ఇంకేమున్నది, కోడెగిత్తలకు ముగుతాడిడిచిన టవుడుతోని రెంకలేసుకుంటా లాగాయించి వచ్చిండ్రట వైసీపీ కార్యకర్తలు. జెండాలు బ్యానర్లు పట్టుకొని గిట్ల జగన్ చుట్టూ చేరిండ్రు. ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, జగన్కున్న క్రేజ్ చూడుండ్రి అన్నట్టు చేసిండ్రు అభిమానులు. కూటమి సర్కారు వచ్చిన ఏడాదిలోనే గింతగనం జనం వచ్చుడైంది. జగన్ను ఆకాశానికి ఎత్తుడైందని ఏపీ ప్రజలు పరిశాన్ అవుతున్నారట అంతా ఇది చూసి.